నమస్తే, నేను జ్యోత్స్న. సాధారణంగా ఏ విద్యా సంస్థకైనా ఆదాయం ఎలా వస్తుంది? విద్యార్థులు కట్టే ఫీజుల నుంచి. కానీ విద్యార్థులపై తుగ్లక్ తరహాలో ఫైన్లు వేసి ముక్కుపిండి వసూలు చేసి కోట్ల రూపాయలు అక్రమ ఆదాయాన్ని పొందుతోంది ఓ పేరెన్నికగన్న విద్యాసంస్థ. ఇటీవలే యూనివర్సిటీగా మారిన ఆ విద్యాసంస్థ అరాచకాలు అన్నీ ఇన్ని కావు. కేవలం జరిమానాల రూపంలో విద్యార్థుల నుంచి అక్షరాల 25 కోట్ల రూపాయలకు పైగా లాగిన కేడీ యూనివర్సిటీ అది. అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన ఎంఎన్ఆర్ యూనివర్సిటీపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ఎంఎన్ఆర్ యూనివర్సిటీ సంగారెడ్డి జిల్లా కేంద్రం పరిధిలోని ఫసల్వాదిలో 1000 ఎకరాల్లో ఏర్పాటైంది. ఇప్పటికీ అనేక కంప్లైంట్స్తో నడుస్తున్న ఈ విద్యాసంస్థలో అనేక సమస్యలు విద్యార్థుల్ని వెంటాడుతున్నాయి. నిబంధనలకు పాతరేస్తూ విద్యార్థుల పట్ల ఎంఎన్ఆర్ యాజమాన్యం అమానుషంగా ప్రవర్తిస్తోంది. చీటికి మాటికి ఫైన్ల పేరుతో విద్యార్థుల రక్తాన్ని జలగల్లా పీలుస్తోంది. అటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక, ఇటు యాజమాన్యాన్ని ఎదిరించలేక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇలా అకారణంగా ఫైన్ల పేరుతో ఎంఎన్ఆర్ యూనివర్సిటీ ఏడాదికి కోట్ల రూపాయలను అక్రమంగా దండుకుంటోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా విద్యార్థులకు క్రమశిక్షణను విధిగా అలవాటు చేయటం కోసం వారిలో మెరుగైన ప్రవర్తన తేవడానికి ఒక చిన్నపాటి శిక్షను కానీ, వయసులో పెద్దవారైన విద్యార్థులకు డబ్బు రూపంలో ఫైన్ను గాని వేస్తారు. ఇది పూర్తిగా విద్యార్థులు మరోసారి తప్పు చేయకుండా వారిని ఎల్లప్పుడూ అలర్ట్ చేసేలా ఆ దండన, ఫైన్ ఎప్పుడూ సదరు విద్యార్థికి గుర్తు చేస్తుంటాయి. ఇలాంటి చర్యలు విద్యార్థి వ్యక్తిగత క్రమశిక్షణకు దోహదం చేస్తాయి. కానీ ఈ చర్యల ఉద్దేశం ఒకటైతే ఎంఎన్ఆర్ యాజమాన్యం ఈ ఫైన్లను ఒక రాబడిగా మార్చుకుంది. విద్యార్థుల యొక్క రక్తాన్ని దాగేటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే వాళ్ళు చూస్తుంటే చాలా బాధాకరమైన విద్యార్థులు కొందరు వాళ్ళ యొక్క బాధని చెప్తుంటే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి అనిపిస్తుంది. గవర్నమెంట్ ఇచ్చేటువంటిది ఏదైతే ఫీజు రియంబర్స్ కానీ, గవర్నమెంట్ ఏదైతే కన్వీనర్ కోట కానీ వాళ్ళు ఫీజు ఏదైతే కడతారో దానికంటే కూడా దాని సమానమైనటువంటి పరిస్థితి ఈరోజు 2 రోజులు లేట్ కాగానే, గంట లేట్ కాగానే, 5 నిమిషాలు లేట్ కాగానే వాళ్ళు అటెండెన్స్ తీసుకొని వాళ్ళకి మొత్తం చిట్టి రాసేసి వాళ్ళు ఖచ్చితంగా ఫైన్ కట్టాలనేటువంటిది ఇది దౌర్భాగ్యమైనటువంటి ప్రక్రియ. ఇది కరెక్ట్ కాదు, సరైనటువంటి విధానం కాదు. వెంటనే మార్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. దాంతోపాటు ఎవరైతే చదివి కొన్ని పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులను మరణించిన, ఇంకేదన్నా కొన్ని సంఘటనలు వాళ్ళు చదువుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటిది ఏదైతే సర్టిఫికేట్ ఉంటే సర్టిఫికేట్ ఇవ్వాలంటే కూడా ఖచ్చితంగా 3 సంవత్సరాలకు సంబంధించినటువంటిది అమౌంట్ తీసుకుంటూ ఇస్తా అనేటువంటి దాని మీద నువ్వు ఎవరు చెప్పుకో, నువ్వు ఏం చేసుకుంటావు అనేటువంటి దాని మీద ఈరోజు ఏకఛత్రాధిపత్యం చెలాయించేటువంటి పరిస్థితులు ఈరోజు ఎంఎన్ఆర్లో జరుగుతున్నది. కళాశాలలో అడుగు పెడితే చాలు ఏదో రూపంలో ఫైన్ పడుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళాశాలకు ఐడి కార్డు తీసుకురాకపోయినా, యూనిఫామ్ వేసుకురాకపోయినా, హాజరు సరిగా లేకపోయినా, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా టర్మ్ ఫీజు సరైన సమయానికి కట్టలేకపోయినా ఫైన్ కట్టాల్సిందే. ఇదిలా ఉంటే ఫైన్లను సకాలంలో కట్టకపోతే ఆ ఫైన్లపై వడ్డీ వేసి విద్యార్థుల నడ్డి విరిచి మరీ వసూలు చేస్తుండటం ఎంఎన్ఆర్ యాజమాన్యం దోపిడీకి నిదర్శనం. ప్రధానంగా ఎంఎన్ఆర్లో గవర్నమెంట్ సీటు అలాట్మెంట్ అయ్యి ఎంఎన్ఆర్లోకి వస్తారు. ఆలస్యం అయితే ఫీజు, కాలేజ్కి రాకపోతే ఫీజు, కాలేజ్కి పోకపోతే ఫీజు, కాలేజీలో అటెండ్ అయ్యి క్లాస్ రూమ్లో క్రమశిక్షణ చర్యలని చెప్పేసి ఫీజుల మీద ఫీజులు. ఈ రకంగా విద్యార్థుల దగ్గర నుండి రక్తం దాగినట్లు ఎంఎన్ఆర్ యాజమాన్యము ఫీజులు గుంజుకొని విద్యార్థుల దగ్గర ఫీజులు దండుకొని ఖాళీ ఫైన్ల మీదే సంవత్సరానికి మొన్న ప్రధానంగా తీసుకున్న లెక్కల ప్రకారం చూస్తే 25 కోట్ల రూపాయలు ఖాళీ ఫైన్ల పేరుతో వసూలు చేస్తున్న ఎంఎన్ఆర్ యాజమాన్యం పైన. ఇది సంగారెడ్డికి ప్రధానంగా సంగారెడ్డి జిల్లాలో మెడికల్ కాలేజ్ కొనసాగుతూ ఉన్నది. అధికారులంతా చూడనట్లు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎంఎన్ఆర్ తీరు సరైనది కాదు. నేను ఖచ్చితంగా దీనిపైన పీడిఎస్సీ ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు చేసినా ఉన్నాం, అదేవిధంగా ఇంకా ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. కానీ అధికారులు నిద్రమత్తును వీడి ఎంఎన్ఆర్ యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు పెట్టి విద్యార్థుల ప్రాణాలు, ఎంతోమంది ఫీజులు కట్టలేక కాలేజీకి బంద్ చేసిన సందర్భాలు ఎంఎన్ఆర్లో చూసినాం. కానీ ఫీజులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా చూసినాం. ఈ యొక్క అధికారులు, జిల్లా యంత్రాంగం తక్షణమే ఎంఎన్ఆర్ పైన యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు పెట్టి క్రమశిక్షణ చర్యల కింద గుర్తింపు రద్దు చేసి ఎంఎన్ఆర్ విద్యార్థులకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి ఎంఎన్ఆర్ యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులను వేధిస్తూ పీడిస్తూ
పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా విద్యార్థులకు వ్యతిరేకంగా ఈరోజు ఎంఎన్ఆర్ యూనివర్సిటీ యాజమాన్యం అనుసరిస్తూ ఉంది. ఈరోజు కొంతమంది విద్యార్థులు కొంత ఫీజు లేట్ అయినా సరే దానికి ఈరోజు పెనాల్టీ రూపంలో ఈరోజు పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. అది పరీక్ష ఎగ్జామ్ ఫీజు కానీ లేదంటే ట్యూషన్ ఫీజు కానీ ఈ కట్టేటటువంటిది కొంత ఆలస్యం అయితే సరే ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ఫైన్ వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఫైన్ వేయడమే కాదు, నెల నెలకు పెంచుతూ ఉన్నారు ఆ ఫైన్లను కూడా. చక్రవడ్డీ రూపంలో ఈరోజు ఎంఎన్ఆర్ యూనివర్సిటీ యాజమాన్యం ఈరోజు పెద్ద ఎత్తున డబ్బులు విద్యార్థుల నుంచి డబ్బులు వేధించి పీడించి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వసూలు చేస్తూ ఉంటే విద్యార్థులు ఆందోళన చెందుతూ ఉంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా యాజమాన్యాన్ని పట్టించుకునేటటువంటి పరిస్థితిలో లేదు. ఇట్లా వేధింపుల వల్ల అనేక మంది విద్యార్థులు టీసీలు తీసుకొని పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. యూనివర్సిటీ వేస్తున్న ఫైన్లపై వడ్డీలు చెల్లించలేకపోతే పరీక్షలు సైతం రాయనివ్వకుండా ఎంతో మంది విద్యార్థులను వేధించిందని పూర్వ విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఫైన్లు కట్టడానికి తల్లిదండ్రులకు తెలియకుండా విద్యార్థులు తమ బైక్లు, బంగారు చైన్లు అమ్ముకున్న విద్యార్థులు వందల సంఖ్యలో ఉంటారని పూర్వ విద్యార్థులు చెప్తున్నారు. ఈ ఫీజులు అనేటువంటిది ఏంటంటే ఆ ఫీజులు అనేది గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఫీజులు అయితే ఖచ్చితంగా కట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇది అన్అఫీషియల్ సంబంధించినటువంటి ఎంఎన్ఆర్ యూనివర్సిటీ సంబంధించినటువంటి ఫీజు కట్టడం అనేది ఇది ఒక రకంగా ఆశ్చర్యానికి గురి చేసేటువంటి పరిస్థితి కనుక దీని మీద ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి వెంటనే నా మాట వింటున్నటువంటి అధికార యంత్రాంగం దీని మీద పర్యవేక్షణ చేయాలి, పరిశీలన చేయాలి, పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేసి విద్యార్థులు, ఎందుకంటే విద్యార్థులు చదువుకోవడం అనేటువంటిది మన తెలంగాణ యొక్క సంపద. ఈరోజు చదువుకోవాలంటే ఈరోజు ఫీజులు కట్టాలంటే ఈ రకంగా అన్అఫీషియల్గా ఫీజులు తీసుకుంటే వాళ్ళ అధ్యాంతరంగా మధ్యలో కూడా విద్యను ఆపేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ఎంఎన్ఆర్లో జరుగుతున్నటువంటి చాలా రకాలైనటువంటి జరుగుతున్నది. ప్రజాప్రతినిధుల చుట్టూ, మంత్రుల చుట్టూ తిరిగితే తప్ప ఈరోజు సర్టిఫికేట్ రానటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అనేక రూపాల్లో విద్యార్థుల్ని వేధింపులకు గురి చేస్తూ ఉంది యాజమాన్యం. అట్లనే ఈరోజు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నటువంటి అక్రమ ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. అసలు చట్టానికి ఈ నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తూ ఉన్నారు. చివరికి ఆ కాలేజీ మొత్తం ఇవాళ నిబంధనలకు విరుద్ధంగా భవనాలు కట్టారు. సికం భూమిలో భవనాలు కట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎన్ని అక్రమాలకు పాల్పడుతున్నటువంటి యాజమాన్యం మీద ఏ రూపంలో ఈరోజు చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అట్లనే విద్యార్థులని పీడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు భూ అక్రమాలు పాల్పడుతూ ఉంది, ఫీజుల దోపిడీ చేస్తూ ఉంది, అట్లనే విద్యార్థుల పట్ల వేధింపులకు పాల్పడుతూ ఉంది. మరోపక్క ఈరోజు లేట్ ఫీజు అనే పేరుతో ఫైన్లు వసూలు చేస్తూ ఉన్నారు. మరోపక్క ఫైన్లపై వడ్డీలు కట్టలేక అర్థాంతరంగా చదువు మానేసిన విద్యార్థుల సంఖ్యకు లెక్కే లేదు. కళాశాలలో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులెవరూ ఫిర్యాదు చేయాలంటే జంకుతున్నారు. ఇంటర్నల్ ఎగ్జామ్స్, ప్రాక్టికల్లో ఫెయిల్ చేస్తారనే భయం విద్యార్థులు ఈ అరాచకాలను ఆన్ రికార్డుగా చెప్పటానికి, ఫిర్యాదు చేయటానికి భయపడుతున్నారు. ఇలా అక్రమ మార్గంలో ఫైన్ల రూపంలో ఇప్పటివరకు ఎంఎన్ఆర్ యాజమాన్యం దాదాపు 25 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిందని ప్రచారం జరుగుతోంది. ఎంఎన్ఆర్ కలెక్ట్ చేసిన ఈ ఫిగర్ చాలు ఈ విద్యాసంస్థ విద్యార్థులను ఎంతగా వేధిస్తుందో అర్థం చేసుకోవడానికి. విద్యార్థులకు శాపంగా మారుతున్న ఎంఎన్ఆర్ వ్యవస్థ ఈరోజు చిత్తశుద్ధి లేకుండా యాజమాన్యం వ్యవహరిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఈరోజు సంగారెడ్డి జిల్లాలో మెడికల్ కాలేజు పేరు మీద దోపిడీ జరుగుతున్నా అడిగేటో నాదులు లేడని చెప్పి విర్రవీగుతున్నటువంటి ఎంఎన్ఆర్ యాజమాన్యానికి చిగ్గు చెప్పే విధంగా ఈరోజు అటెండెన్స్ లేదని చెప్పి విద్యార్థుల మీద దోపిడీ పేరు మీద ఈరోజు ఫీజులు వసూలు చేసిన పరిస్థితి ఉంది. తంబింపరేషన్ పేరు మీద వసూలు చేసిన పరిస్థితి ఉంది. విద్యార్థులకు మినిమం క్లాసులు చెప్పాల్సిన పరిస్థితి మేనేజ్మెంట్కు లేదు. అదే కాకుండా క్లినికల్స్కు వెళ్తున్న విద్యార్థులకు అక్కడ పేషెంట్ లేని పరిస్థితిలో ఎవరైనా ఇన్ఫెక్షన్కి వస్తే పక్క ఊరికి వెళ్ళి క్యాంప్ ఉందని చెప్పి రైతులకు కూలీలు ఇచ్చి తీసుకొచ్చి పేషెంట్లలాగా చూపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఈ మేనేజ్మెంట్ చిత్తశుద్ధితో వహిస్తూ విద్యార్థుల పక్షాన యాజమాన్యం వివరించాలని చెప్పి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు సంసిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఎంఎన్ఆర్ యూనివర్సిటీపై రాష్ట్ర ప్రభుత్వం, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దృష్టి పెట్టాలని, విద్యార్థులపై కళాశాల దౌర్జన్యాన్ని అరికట్టి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అది ఎంఎన్ఆర్ యూనివర్సిటీ చేస్తున్నటువంటి భాగోతం. ఎంఎన్ఆర్ యూనివర్సిటీ అరాచకాలు, దారుణాలకు సంబంధించి, ఫైన్ల భాగోతానికి సంబంధించి మన యోగానంద్ రెడ్డి డీటెయిల్స్ మనకు అందిస్తారు. బట్
వెల్కమ్ బ్యాక్. సాధారణంగా ఏ విద్యా సంస్థకైనా ఆదాయం విద్యార్థులు కట్టే ఫీజుల నుంచి వస్తుంది. కానీ విద్యార్థులపై తుగ్లక్ తరహాలో ఫైన్లు వేసి ముక్కుపిండి వసూలు చేసి కోట్ల రూపాయల అక్రమ ఆదాయాన్ని పొందుతోంది ఎంఎన్ఆర్ యూనివర్సిటీ. ఎంఎన్ఆర్ యూనివర్సిటీ భాగోతంపై డీటెయిల్స్ మనకు యోగానందరెడ్డి అందిస్తారు. యోగానందరెడ్డి, ఏంటిది అంటే లేట్ వస్తే ఫైను, రాకపోయినా ఫైను, సర్టిఫికెట్లు వాళ్ళకి ఇవ్వాలన్నా కూడా అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు అన్న రకరకాల ఆరోపణలు ఈ ఎంఎన్ఆర్ యూనివర్సిటీపై వినిపిస్తోంది. తల్లిదండ్రులు ఏమంటున్నారు, విద్యార్థులు ఏమంటున్నారు, అసలు ఏ విధంగా ఈ ఫైన్ల భాగోతం నడుస్తోంది? జోస్న, ఎంఎన్ఆర్ యాజమాన్యం ఎంఎన్ఆర్ యూనివర్సిటీకి సంబంధించి వాళ్ళు చేస్తున్న అక్రమాలు, వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలకు లెక్కే లేదు. విద్యార్థుల పట్ల అత్యంత అమానవీయంగా, పాశవికంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారని ఎంతోమంది విద్యార్థులు, పూర్వ విద్యార్థులందరూ కూడా ఫిర్యాదు. దీనికి సంబంధించి పలు పోలీస్ స్టేషన్లో, సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో కేసులు సైతం కూడా నమోదైన పరిస్థితి ఉంది. ఫైన్ల పేరుతోటి కేవలం కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసి వాళ్ళ పబ్బం గడుపుకుంటున్నారు. దాదాపు కళాశాలకు హాజరైతే ఒక క్షణం లేట్ అయినా ఫైను, అదేవిధంగా టర్మ్ ఫీజుకు ఒక రోజు లేట్ అయినా ఫైను. ఈ ఫైన్లు కట్టకపోతే మళ్ళీ తిరిగి ఆ ఫైన్ల మీద వడ్డీలు వేసి చాలా జుగుప్సాకరంగా ఇది విద్యా సంస్థ, వ్యాపార సంస్థ అన్న స్థాయిలో ఎంఎన్ఆర్ యాజమాన్యం విద్యార్థుల నుండి వసూలు చేస్తున్నారు. ఈ విద్యార్థుల సంబంధించి, ఈ ఫైన్లకు సంబంధించి చాలా ఒక కథలుగా చెప్పుకుంటారు. ఎంఎన్ఆర్ యాజమాన్యం సంబంధించి అక్కడున్న ఎంఎన్ఆర్ మెడికల్ కళాశాల పరిసరాల్లో అక్కడున్న ఎవరిని అడిగినా ఈ ఫైన్లకు సంబంధించి విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో చెప్పే పరిస్థితి బయటకు వాళ్ళు ఆన్ రికార్డుగా చెప్పకుండా ఆఫ్ ది రికార్డుగా చెప్తున్నారు. కేవలం ఈ ఫైన్లు అటు ఓసారి పొరపాటున కళాశాలకు లేట్ రావడం కానీ, ఐడి కార్డు ధరించకపోవడం కానీ, యూనిఫామ్ వేసుకోకపోవడం లాంటివి జరుగుతాయి. వీటికి ఫైన్ల రూపంలో ఫైన్లు వేసి దానికి వడ్డీలు వేస్తే విద్యార్థులు అటు తల్లిదండ్రులకు చెప్పుకోకుండా ఇటు వీళ్ళు ఈ డబ్బులు కట్టలేక వాళ్ళ మెడలో ఉన్న బంగారు చైన్లు సైతం మేము అమ్మి కట్టామని విద్యార్థులు ఆఫ్ ది రికార్డుగా చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళ బైకులు వాహనాలు అమ్మి మరీ కళాశాలకు ఫైన్ కట్టినామని చెప్తున్నారు. ఇక ఈ ఫైన్ల భారానికి అసలు చాలామంది విద్యార్థులు డ్రాప్అవుట్లుగా మిగిలిపోయారు. మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న మెడికల్ విద్యార్థులు కానీ, డెంటల్ విద్యార్థులు కానీ, పారామెడికల్ విద్యార్థులందరూ వీళ్ళ కళాశాల ఆకృత్యాలను, ఈ ఫైన్లను కట్టలేక, ఈ వేధింపులకు భరించలేక డ్రాప్అవుట్లుగా మిగిలిపోయారు చాలామంది. ఇంకా వాళ్ళందరూ డ్రాప్అవుట్లు కూడా హెచ్ఎంటీవీ చేస్తున్న వరుస కథనాలకు వాళ్ళు స్పందిస్తున్నారు, ఒక్కొక్కరుగా ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ప్రత్యేక కథనాలను త్వరలోనే హెచ్ఎంటీవీలో అందరికీ మనం ఎంఎన్ఆర్ అఘాయిత్యాలకు సంబంధించి ఒక ఎపిసోడ్గా మళ్ళొక తిరిగి ఇవ్వబోతున్నాం. ఓవరాల్గా చూస్తుంటే చర్యలు తీసుకోలేదా? ఒకవైపు మీరు చెప్తున్నారు కంప్లైంట్ ఫైల్ చేశారు అని అంటున్నారు. యోగానందరెడ్డి, యూనివర్సిటీ పైన కంప్లైంట్ ఫైల్ చేసినట్టు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదా? ఏమైనా నోటీసులు పంపారా? దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉందా? గతంలో అంటే కొన్ని స్పెసిఫిక్ ఫిర్యాదులకు సంబంధించి, కొన్ని విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించి, అదేవిధంగా ఒక డెంటల్ కళాశాల విద్యార్థిని, డెంటల్ కళాశాల ప్రిన్సిపల్ పైన కూడా సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. దానికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు కూడా అందించే ప్రయత్నం చేస్తాను. వేధింపులు డెంటల్ కళాశాలకు సంబంధించి ఒక డాక్టర్కి సంబంధించిన డాక్టర్ స్వయానా డాక్టర్ అనే ఎంబీబీఎస్ డాక్టర్ తన కూతురు ఎంఎన్ఆర్ మెడికల్ కళాశాలలో డెంటల్ విద్య అభ్యసిస్తుంది. కేవలం అటెండెన్స్ లేదని చెప్పి ఒక చిన్న కారణంతో ఆమెను ఎగ్జామ్ ఫీజు కట్టనిచ్చుకోకుండా ఎగ్జామ్ను రాయకుండా అయింది. దాంతో ఆమె డెంటల్ విద్య నుండి కంప్లీట్గా డ్రాప్అవుట్గా మిగిలిపోయిన పరిస్థితి. సాక్షాత్తు అయిన ప్రభుత్వ వైద్యుడు నా కూతురికి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ఇంకా ఎంతమంది విద్యార్థులు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారనే విషయంలో కూడా తను హెచ్ఎంటీవీకి తన వివరాలను అందించడం జరిగింది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్వ విద్యార్థులు ఎవరైతే డ్రాప్అవుట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పూర్తి కథనాలను హెచ్ఎంటీవీలో అందించే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికైతే ప్రతిదీ అటు ఎంఎన్ఆర్ కళాశాల మొదటగా ఎంఎన్ఆర్ కళాశాల కట్టడాలే అక్కడున్న మల్లం చెరువును ఆక్రమించి ఆ మల్లం చెరువును కబ్జా చేసి కట్టారు. ఆ విద్యాసంస్థ పుట్టుకనే ఇదొక మొత్తం మీద కబ్జాతోని ప్రారంభమైందని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ మొత్తం ఎంఎన్ఆర్ ఇన్స్టిట్యూషన్లో దాదాపు 35కు పైగా
విద్యా సంస్థలు ఉన్నాయి. అంటే 35కి సంబంధించి మెడికల్ కానీ, డెంటల్ కానీ, పారామెడికల్ కానీ, అదేవిధంగా బిఎడ్ కాలేజ్ కానీ, స్కూల్ కానీ, ఇట్లా ప్రతి ఒక్క వ్యవస్థ మొత్తం ఈ క్యాంపస్ మొత్తంలో 65 ఎకరాల క్యాంపస్లో నిక్షిప్తమైంది. ప్రతి ఒక్క అటు మెడికల్ కాలేజ్, ఇటు డెంటల్, ఇటు పారామెడికల్ తేడా లేకుండా ప్రతి విద్యా సంస్థలో ఇదే ఫైన్ల పేరుతో విద్యార్థులను వేధిస్తున్నారు. ఒకవేళ ఆ ఫైన్లు కట్టకపోతే పరీక్ష ఫీజును తీసుకోకపోవడం, పరీక్ష ఫీజు తీసుకోకపోతే అట్లా విద్యార్థుల పరీక్షను తప్పిన విద్యార్థులు కూడా చాలా మంది ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళ మీద మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారులు, అదేవిధంగా పలు పార్టీల విద్యార్థి నాయకులు, విద్యార్థి విభాగాలకు సంబంధించిన వాళ్ళు పెద్ద ఎత్తున దీనిపై మాట్లాడుతున్నారు, పోరాటం చేస్తున్నారు, స్టూడెంట్స్తో కూడా కలిశారు అండ్ తల్లిదండ్రులతో కూడా కలిసి మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే దీనిపై యాజమాన్యం ఏమైనా స్పందించిందా? ఏంటి ఈ అధిక ఫీజులు వసూలు చేయడం ఏంటి, దాంతోపాటు ఈ ఫైన్ల గోల్ ఏంటని? యాజమాన్యం సంబంధించి ఎప్పుడు కూడా స్పష్టమైన ఆ మొండి వైఖరి, ఆ రెక్లెస్ వైఖరి మాత్రం ఎంఎన్ఆర్ యాజమాన్యం ఎప్పటికీ ప్రదర్శిస్తూ వస్తుంది. దీనికి సంబంధించి ఎన్ని ఫిర్యాదు అందినా, విద్యార్థులు ఎంత అవస్థలు పడినా వాళ్ళకు ధనార్జనే ధ్యేయం తప్ప ఎట్టి పరిస్థితులు దీనికి స్పందించే పరిస్థితి లేదు. ఏదైతే ఏ ప్రభుత్వాలు ఉంటే ఆ ప్రభుత్వాలకు సంబంధించిన ఉన్నత స్థాయి వ్యక్తులతో సంబంధాలు నిలపడం ద్వారా మొత్తం మీద ఆ వ్యవస్థను మేనేజ్ చేసే ప్రయత్నం ఎంఎన్ఆర్ మెడికల్ కళాశాల వాళ్ళు చేస్తున్నారు. దీంతో ఇక్కడ ఉన్న విద్యార్థుల ఆందోళనలు కానీ, విద్యార్థి సంఘాల ఆందోళన కానీ, ప్రభుత్వాధికారుల తాత్కాలిక తనిఖీలను కూడా వాళ్ళు చాలా విజయవంతంగా అడ్డుకుంటున్నారు. ఈ విషయంలో ప్రభుత్వాలు, వ్యవస్థలు కూడా ఏం చేయలేని స్థాయికి దిగజారాయని చెప్పొచ్చు. సాధారణంగా ప్రతిదీ కూడా నిబంధనలకు విరుద్ధంగానే ఉంటుంది. సాధారణంగా ప్రతి ఏటా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారులు ప్రతి మెడికల్ కాలేజీలో తనిఖీలు చేస్తారు. ఆ తనిఖీల సందర్భంగా కూడా ఫేక్ రోగులను, ఎవరైతే ఎంఎన్ఆర్ఎస్ హాస్పిటల్కి సంబంధించి ఒక ఫేక్గా చాలామంది రోగులను కూడా బస్సులలో ప్రత్యేకంగా వాళ్ళకి తాత్కాలిక భత్యం ఇచ్చి కూలీల రూపంలో రోగులను తీసుకొచ్చి ఆ ఎంఎన్ఆర్ హాస్పిటల్లో ఉంచిన సందర్భాలు కోకొల్లలు ఇప్పటికీ అదే తంతు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అక్కడక్కడ ఎంఎన్ఆర్ హెల్త్ క్యాంప్స్ పేరుతోని సంగారెడ్డి టౌన్ లో అక్కడక్కడ పెట్టిన క్యాంపులలో కూడా అవి నామమాత్రంగా ఉంటాయి. ఏ ఒక్క పేషెంట్ రావడం కానీ అక్కడ కాలంలో వైద్య కళాశాలలకు సంబంధించి ఇటువంటి మ్యానిపులేషన్ జరుగుతోంది అని చెప్పేసి పెద్ద ఎత్తున తనిఖీలు చేశారు. ఈ విధంగా డబ్బులు ఇచ్చి సర్టిఫికేట్స్ మేనేజ్ చేస్తున్నారు అని చెప్పేసి మొన్న పెద్ద ఎత్తున తనిఖీలు అనేవి జరిగాయి. అయితే ఎంఎన్ఆర్ కు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. స్థలానికి సంబంధించి ఆరోపణలు ఉన్నాయి, నిర్మాణానికి సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి, అక్కడ చదువుకు సంబంధించి ఆరోపణలు ఉన్నాయి, విద్యార్థుల ఫీజులకు సంబంధించి ఆరోపణలు ఉన్నాయి. అక్కడ ఏం తనిఖీలు చెయ్యట్లేదా? ఎవరెందుకు పట్టించుకోవట్లేదు? ఇంత పెద్ద ఎత్తున ఉద్యమంలా జరుగుతోంది, కంప్లైంట్స్ వస్తున్నాయి, ఏంటి అసలు ఏం జరుగుతోంది? అసలు అదే ప్రశ్నగా మారుతోంది. హెచ్ఎండిఏ కబ్జాకు సంబంధించి అయితే హెచ్ఎండిఏకి సంబంధించి హెచ్ఎండిఏ పరిధిలోని ప్రతి లేక్ ఒక ఐడి క్రియేట్ చేసి హైడ్రా వాళ్ళు దానికి సంబంధించి ఆ లేక్ పరిధిని నిర్ణయించారు. ఇక్కడ మల్లం చెరువుకు కూడా దానికి ఒక నంబర్ చేసి దాని ఫైనల్ మ్యాప్ కూడా ఇచ్చడం జరిగింది. ఆ ఫైనల్ మ్యాప్లో ఎంఎన్ఆర్ మెడికల్ కళాశాలలోని దాదాపు 50% ఆ మొత్తం కూడా మల్లం చెరువును ఆక్రమించారని ఆ మ్యాప్లో స్పష్టంగా కనబడుతుంది. దీనికి సంబంధించి మన కథనం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారులు తనిఖీలలో ఎప్పటికీ కానీ ఇన్ని ఆరోపణలు వచ్చినా కానీ అధికారులు ఎలాంటి మెడికల్ కళాశాలపై చర్యలు తీసుకోకపోవడం పట్ల మాత్రం స్పష్టంగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించి చాలామంది పబ్లిక్ల నుండి, అదేవిధంగా విద్యార్థి సంఘాల నుండి కూడా చెప్తున్నారు, ఇన్ని అక్రమాలకు పాల్పడుతున్నా, ఇంత అన్యాయంగా నిబంధనలకు విరుద్ధంగా యాజమాన్యం వ్యవహరిస్తున్నా ఇప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు, ఎక్కడ వీళ్ళంతా ఫెయిల్ అవుతున్నారనే విషయంలో ఇది ఒక పెద్ద ఎత్తున ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు ఏ అధికారులు కూడా చర్యలు తీసుకునే ప్రయత్నం చేయకపోవడంతో వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా విద్యార్థుల రక్తాన్ని జలగలుగా పీలుస్తున్నారు. కొన్ని కోట్ల రూపాయలు కేవలం ఫైన్ల రూపంలో వసూలు చేసి తమ ఖజానాన్ని నింపుకుంటున్నారంటే ఎంత జుగుప్సాకరమైన వ్యవస్థ ఎంఎన్ఆర్ యూనివర్సిటీలో నడుస్తుందనేది అందరికీ అర్థమయ్యే పరిస్థితి. అక్కడ ఉండే ఫ్యాకల్టీ కూడా గోస్ట్ ఫ్యాకల్టీయే ఎక్కువ ఉందని చెప్పి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కేవలం నామమాత్రం ఫ్యాకల్టీ. దీనికి సంబంధించి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ అని చెప్పి ఏదైతే వాళ్ళు ఉన్న అధ్యాపకులు ఉన్నారో వాళ్ళకి ఫేస్ రికగ్నైజేషన్ పెడుతూ మానిటరింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎంఎన్ఆర్లో
ఈ ఫేస్ రికగ్నైజేషన్ సంబంధించి వేరే యాప్లో ఇంటి దగ్గర నుండే ఫేస్ రికగ్నైజేషన్ చేసి వాళ్ళు అటెండ్ అవుతున్నట్లుగా తప్పుడు ధృవీకరణ చేస్తున్నట్లు కూడా కొన్ని ఆరోపణలు వినబడుతున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే ఆధారాలు కూడా సంపాదించే ప్రయత్నం చేస్తున్నాం. వాటికి సంబంధించి కూడా ప్రత్యేక కథనంలో ఎంఎన్ఆర్ ఇవ్వబోతున్నాం. అక్కడ గోస్ట్ ఫ్యాకల్టీ విషయంలో గోస్ట్ ఫ్యాకల్టీ ఉంటుంది. ఎవరు కూడా ఏదో నామమాత్రంగా వచ్చి చెప్తారు తప్ప ఎక్కడ కూడా నిబంధనలకు విరుద్ధంగా ప్రతి సబ్జెక్ట్ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇన్ని కంప్లైంట్స్ ఫైల్ అయ్యాయి. మరి చూద్దాం ఎటువంటి చర్యలు తీసుకుంటారు అండ్ ఎంఎన్ఆర్ యూనివర్సిటీ యాజమాన్యం ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూద్దాం. రైట్ యోగానంద రెడ్డి.